ప్రస్తుతం పెళ్లిళ్ల కాలం కంటే ఎక్కువ స్థాయిలో విడాకుల కాలం నడుస్తుంది. పెళ్లైన ఏడాదిలోపే మనస్పర్ధలు ఏర్పడి విడాకులకు దారితీస్తున్నాయి. కారణాలు ఎలాగున్నా విడాకులు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఈ క్రమంలో కొన్ని విడాకులు మాత్రం అర్థం పర్థం లేని వ్యవహారాలతో, సిగ్గుమాలిన చేష్టలతో అవుతున్నాయి. భర్త ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా భార్యనే ఇంకొకరితో సీక్రెట్గా రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇలాంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల్లో ఈ విడాకుల తీరు ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం క్రికెటర్ దినేష్ కార్తిక్ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తన తోటి క్రికెటర్ స్నేహితుడు మురళీ విజయ్ దినేష్ కార్తిక్ భార్యతో సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి దినేష్ కాపురంలో చిచ్చు పెట్టాడు. దినేష్ భార్యను పెళ్లి చేసుకుని స్నేహానికి ద్రోహం చేశాడు. దీంతో చాలా ఏళ్ల పాటు కుంగుబాటుకు గురైన దినేష్ మళ్ళీ మానసికంగా బలపడి తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇదే దారిలో మరొక క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకుల ప్రస్తావన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన భార్య ధనుశ్రీ ఇతర వ్యక్తితో రిలేషన్లో ఉందని, చాహల్కు అన్యాయం చేసిందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. చాహల్కు మద్దతుగా ధనుశ్రీపై బాగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి బలం చేకూరేటట్టుగా వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫోటోలను తొలగించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే చాహల్ ధనుశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన కొన్ని పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. ధనుశ్రీ వేరే వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేయడంతో వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు గుప్పమన్నాయి. ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవటం లేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో తాజాగా ధనుశ్రీ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఎమోషనల్గా స్పందిస్తూ, కొన్ని రోజులుగా నేను నా కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయం నన్ను నిజంగా బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నా. నేను మౌనంగా ఉంటున్నానంటే దాని అర్థం బలహీనంగా ఉన్నట్లు కాదు. సోషల్ మీడియాలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం అవసరం. నేను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువలతో ముందుకు సాగాలనుకుంటున్నా. నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మరి ఈ పోస్ట్పై చాహల్ ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది.